ఆయన ఒకవేళ అంత మొండికేస్తే ప్రజలు ఇంకా మొండి వాళ్ళు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి, హైదరాబాద్ గురించి జరుగుతున్న అన్యాయాలని చెప్పడానికి, రేస్ చేయడానికి పార్లమెంట్ లో ఒక్క రిప్రజెంటేటివ్ లేడు. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రంలో కొత్త కోణాన్ని చూపిస్తున్నాడు. ఉన్న పలంగా 500 కుటుంబాలను రోడ్డున పెడతానంటున్నాడు. సో దాని గురించి మీరు ఏమంటారు? ఆయన ప్రజాపాలన అనేది ప్రజలతో కలిసి ప్రజల కొరకు చేయాల్సిన పాలన. ఇట్లా ప్రజల ఇల్లులు కూలగొట్టి ప్రజల మీద నేను ఒకవేళ ఈ డెవలప్మెంట్ చేస్తా అంటే తప్పు. ప్రజలని తనతో పాటు తీసుకెళ్ళి ప్రజల కోసం చేయాల్సిన డెవలప్మెంట్ని ఒకవేళ ప్రజల మీద అంటే వాళ్ళ మీద అంటే వాళ్ళ ఆస్తుల మీదనో వాళ్ళ ప్రాణాల మీదనో అలా కట్టాలనేది అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు మా ఇల్లులు మేము ఎప్పటికీ ఇవ్వము. పెద్దమ్మ అయితే అన్నారు, మీరు విన్నారు అందరు కూడా, ఒక 10 రూపీస్ పాయిజన్ తెస్తే మేము అందరం వెళ్ళిపోతాం ఫ్రీగా తీసుకొని అంటే అంత క్షోభ పెడుతున్నాడు ప్రజలనైనా. అది మంచి పద్ధతి కాదు. డెవలప్మెంట్ అనేది డిస్ట్రక్షన్తో కాదు. మీరు ఎక్కడైనా ఖాళీగా ఉన్న ప్లేసెస్లో డెవలప్ చేయొచ్చు. కేటీఆర్ సార్ అన్నట్టుగా అదే మూసీని ఇంకా డీప్ చేసి వాల్ కట్టి ఏ విధంగా అయితే బ్యూటిఫికేషన్ చేయొచ్చు అది చేయొచ్చు. ఇక్కడ గాంధీ సరోవర్ కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా గాంధీ గారు ఈరోజు బతికుంటే ఎప్పుడూ ఒప్పుకునే వాళ్ళు కాదు. పైన ఉన్న గాంధీ గారి ఆత్మ క్షోభిస్తుందని అయితే నాకు క్లియర్గా అర్థమవుతుంది. గాంధీ గారి మునిమన్మడు వచ్చి ట్వీట్ చేశాడు, ఇది గాంధీ గారు ఉంటే ఇలా జరగనిచ్చే వాళ్ళు కాదు అంటే. ఇంట్లో వాళ్ళు చెప్తున్నా కూడా మన సీఎం గారు ఎందుకు వినట్లేదంట. అంటే ఇది దిస్ ఇస్ నాట్ డెవలప్మెంట్ యాక్చువల్లీ. దిస్ ఇస్ అ ప్లాన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బిజినెస్. So he is doing business. This is not at all a development. If it is the development, once ఒకవేళ మునివన్నుడు గాంధీ గారి మునివన్నుడు చెప్పారు కూడా అవసరం లేదు అన్న తర్వాత కూడా ఆయన పట్టించుకోకుండా జిద్దుగా నేను ఇక్కడ గాంధీ సరోవరే కడతాను అంటే he is thinking about the business. He is thinking about the profit. He is thinking about the real estate. So that ఇదంతా కూలగొట్టాక ఇక్కడ గాంధీ సరోవర్ కట్టాక ఒక 60 ఫ్లోర్ల ఏమంటారు హై రైజ్ బిల్డింగ్స్ కట్టేసి, క్లబ్బులు కట్టేసి, హోటల్స్ కట్టేసి ఆ విధంగా బిజినెస్ చేయాలనుకుంటున్నాడు ప్రజల జీవితాలతోటి. అది మంచి పద్ధతి కాదు. అఫ్ కోర్స్ ఆయనకు అర్థమైపోయింది ఏంటి. ఎస్ అఫ్ కోర్స్ ఆయనకి ఏందనేది సీన్ అర్థమైపోయింది. మళ్ళీ అధికారంలోకి వస్తారా రారా అనేది ఎగ్జాక్ట్లీ మేము చూడడం కాదు, మేము చెప్తే బాగోదు, అది మీరు చెప్పాలి. 48 hours బయట ఉంటారు కాబట్టి మీరు మీడియా కంటే గొప్ప మేధావులు ఉండరు. మీరు ఆల్రెడీ అనలైజ్ చేస్తున్నారు ఏ విధంగా ప్రజలు బాధపడుతున్నారని. మీరందరూ సపోర్ట్ చేయాలి. అసలు వీళ్ళ ఆర్తనాదాలన్నీ వినిపించాలి. ఇది దేశంలో మొత్తం ఇప్పుడు ఎట్లయితే మనం హెచ్సియు వివాదము హైకోర్టు వరకు వెళ్ళిందో పర్మిషన్స్ వచ్చాయి దీనికి అనేసి చెప్తున్నాడు కదా. మరి ఇంకా సెంట్రల్ పర్మిషన్ ఇచ్చాక మనం ఎంత వాయిస్ రేస్ చేసినా ఏం చేసినా యూజ్ ఏముందంట. ఇక్కడ పెద్ద తప్పు చేసిన హైదరాబాద్, నేను చెప్తున్నాను రియల్ గా హైదరాబాద్ చేసుకున్న అంటే ఎంత పెద్ద పాపం అంటే వాళ్ళు మరి తెలియక చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీరు అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా ఉంది. ఇక్కడ ఏమైందంటే దో ఎమ్మెల్యే ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా ఒక ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఒక్క ఎంపీ కూడా ఆపోజిషన్ నుంచి ఒక వాయిస్ రేజ్ చేసే పర్సన్ లేరు. మీకు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉంటే 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ కలిసి కుట్ర ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇక్కడ వాయిస్ ఎవరు వినిపిస్తారు పార్లమెంట్ లో? ఇంకా వాయిస్ వినిపించే వాళ్ళు ఎవరు లేరు. మనకి వాయిస్ లేకుండా తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి, హైదరాబాద్ గురించి జరుగుతున్న అన్యాయాలని చెప్పడానికి, రేజ్ చేయడానికి పార్లమెంట్ లో ఒక్క రిప్రజెంటేటివ్ లేడు. అది నిజంగా ఈ ప్రజలు చేసుకున్న తప్పిదం అని చెప్పాలి. చాలా పెద్ద తప్పు చేశారు వీళ్ళు. ఇంకోటి బీఆర్ఎస్ ఈ ఇష్యూని పట్టుకొని డ్రామా మీరే చేయాలి. ప్రెస్ వాళ్ళే హెల్ప్ చేసి దీన్ని బయటికి తీసుకొచ్చి ప్రజలకి చెప్పాలి. ఇంకోటి బీఆర్ఎస్ వాళ్ళు ఇది పెట్టుకొని మళ్ళీ డ్రామా క్రియేట్ చేస్తుంది ప్రతి ప్లేస్కి వెళ్ళి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది అంటున్నారు. మీకు డ్రామా అనిపిస్తుందా? ఇప్పుడు వచ్చి చెప్పిన పిల్లలు మీరు అక్కడ చూసారు, అక్కడ కాలనీలో ఉన్న ప్రజల ఆర్తనాదాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, ఇక్కడికి వచ్చాక మధుకర్ రిడ్జ్ లో ఉన్న వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో చూసారు. ఇదంతా వాళ్ళకి డ్రామా అనిపిస్తుందా? బికాస్ దే ఆర్ థింకింగ్ అబౌట్ ద బిజినెస్ కదా. బికాస్ ఆఫ్ దట్ ఇంటెన్షనల్లీ దే ఆర్ క్రియేటింగ్. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఇన్వైట్ చేసి ఇక్కడ రావడం జరిగింది. కానీ వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ అంటే ఎవరైనా ఏడ్చి పాపం ఆర్తనాదాలు పెడితే పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు. ఎవరైనా బాధపడి ముందు పోరాటం చేస్తే అది డ్రామా అంటారు. అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ వెళ్తే అదేదో డ్రామా అంటున్నారంటే ఏదో విధంగా కావాలని చెప్పి ఇవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారు. అవన్నీ మంచిది కాదు. స్టేట్ వైజ్ గా చూస్తుంటే స్టేట్ వైజ్ గా ఎక్కడ చూడు హైడ్రా లేకపోతే ఈ సుందరీకరణ ఆ సుందరీకరణ డెమోలిషన్స్ ఉన్నాయి కానీ డెవలప్మెంట్ లేదు. దాని గురించి రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పాలండి? రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన అన్నారు, ప్రజాపాలన చేయండి, కీచక పాలన చేయకండి, డెవలప్మెంట్ చేయండి. డెవలప్మెంట్ అనేది డిస్ట్రక్షన్స్తో రాదు. ఇల్లులు కూల్చిన తర్వాత డెవలప్మెంట్ ఏంటి? ఇంత మంచి బ్యూటిఫుల్ ఇల్లుని కూల్చేసి మీరు డెవలప్మెంట్ చేయాలనేది తప్పు. మీకు ఆల్రెడీ ఎన్నో ఏమంటారు పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ఆల్రెడీ ఏమేం చేయాలి ఏంటి అనేది కూడా ఆల్రెడీ మొత్తము డిపిఆర్ ఉంది. ఆ డిపిఆర్ ప్రకారం వెళ్తే మీరు ఒక్క ఇల్లు కూడా కూల్చాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం ప్రజల్ని సంతోషంగా ఉంచండి. ఈ 2 సంవత్సరాల నుంచి
నుంచి ప్రజలకు అసలు నిద్రాహారాలు మాని వాళ్ళకి అసలు హెల్త్ పాడవుతూ ఎంతో క్షోభపడుతున్నారు. వాళ్ళందరినీ ఇట్లా క్షోభ పెట్టకండి దయచేసి. మీకు అందరి ముఖంగా తెలియజేస్తున్నాను, వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ దిస్ ఇస్ వెరీ రాంగ్. మరి మీకు ఎవరు అడ్వైస్ ఇస్తున్నారో మాకు తెలియదు కానీ దిస్ ఇస్ రాంగ్. ఎప్పుడు కూడా ప్రజలకి అలా ఏడ్పించొద్దు మీరు. ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా ఎన్ని చేసినా కూడా ఆయన చేయాలనుకుంది చాలా వరకు చేస్తూనే ఉన్నాడు. మనం ఎంత వాయిస్ రేస్ చేసినా ఏం చేసినా ఇన్ కేస్ అట్లా జరిగితే ఆయనకున్న నాలెడ్జ్తో ఈ 2 years లో స్టాచ్యూ కట్టి చూపించగలుగుతాడు. ఆయన ఎలక్షన్స్ వచ్చేసరికి ఆయన స్టాచ్యూ నిర్మించి చూపించగలుగుతాడు. ఆయన ఒకవేళ అంత మొండికేస్తే ప్రజలు ఇంకా మొండి వాళ్ళు. ఆయన అక్కడ నిల్చున్నాడంటే ఎంతమంది ప్రజలు ఈరోజు ఆయనకి అక్కడ నుంచి ఆయన ఏదో విధంగా నమ్మి పంపించిన ప్రజలు, అదే ప్రజలు మొండికేస్తే, అదే ప్రజలు పోరాటంలోకి దిగితే, పోరాటం చేస్తే పోయేది ఏముంది, బానిస సంఖ్యలు తప్ప అన్నారు. సో అదే విధంగా ప్రజలందరూ పోరాటం చేస్తారు, ప్రతి ఒక్కరు పోరాటం చేస్తారు. చూపించినట్టు సత్యాగ్రహం చేస్తారు. ఇప్పుడు చూసారు ఇది మీరు. అసలు నిజంగా కూడా ఈ కాన్సెప్ట్ డాండీ మార్చ్ 1930లో ఏదైతే గాంధీ గారు పిలుపునిచ్చారో అప్పుడు ఎలాగైతే సాల్ట్ అనేది ఒక ప్రాథమిక హక్కు, బేసిక్ నీడ్, బేసిక్ రైట్ ఇట్ వాస్. బికాస్ ఆఫ్ దట్ we Indians fought against British rule, okay, calling upon all the people for Dandi March. It went for 24 days. సో ఆ రోజు శాంతియుతంగా గాంధీ గారు కోపంతో చేయలేదు, ధైర్యంతో ముందుకెళ్లారు. అదే ధైర్యంతో ఈరోజు ప్రజలు కూడా చేస్తారు. ఆ రోజు ఉప్పు అనేది ఏ విధంగా అయితే బేసిక్ రైటో, బేసిక్ ఫండమెంటల్ రైటో, ఈ రోజు మన ఇల్లులు, మన జీవితాలు అనేది కూడా మన ఫండమెంటల్ రైట్. ఈ మౌలిక హక్కులకి ఎప్పుడైనా భంగం కలిగితే మన కాన్స్టిట్యూషన్ ఎంత గొప్పదంటే ముందే మన నాయకులు అప్పుడు ఆలోచించినట్టున్నారు. ఈ ఫ్యూచర్లో ఇలాంటి ప్రజలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని అనుకున్నట్టున్నారు. అందుకని ఆర్టికల్ 21లో చాలా క్లియర్గా పొందుపరిచారు. ఆర్టికల్ 21 ప్రకారం వాట్ ఇట్ సేస్, ఆర్టికల్ 21 గ్యారంటీస్ రైట్ టు లైఫ్ విచ్ ఇంక్లూడ్స్ రైట్ టు షెల్టర్. ఒకవేళ మన షెల్టర్ మీదకి ఎవరన్నా వస్తే ఖచ్చితంగా మనం దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు, కోర్టుకి వెళ్ళొచ్చు. తెలంగాణ పబ్లిక్ ఏం చెప్పాలి? అదే చెప్పా కదా, పోరాటం చేస్తే పోయేది ఏముంది, బానిస సంఖ్యలు తప్ప. ఒకవేళ మీకు అన్యాయాలు జరిగితే ఇలాంటి అన్యాయాలన్నీ మీరు మౌనంగా ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పోరాడండి. మీ పోరాటంలో మేము కూడా భాగం అవుతాము, మీతో ఉంటాం. జై తెలంగాణ. ప్రతిరోజు ప్రజలను ఇబ్బంది పెట్టడం, ప్రతిరోజు ప్రజలను రోడ్డు మీదకి తీసుకొచ్చడమే పనిలాగా చేసుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు. అదే గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలను ఎట్లా చూసుకున్నాడు, ఎలా ఆదుకున్నాడు, రైతులను ఎలా ఆదుకున్నాడు, స్టూడెంట్లను ఎలా ఆదుకున్నాడు, మహిళలను ఎలా తన పొట్టలో పెట్టి చూసుకున్నాడు కేసీఆర్ గారు, మనం చూసాం. ఇప్పుడు ఎలా ఉంది పాలన ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బంది పెట్టడం, ప్రజలను రోడ్డు మీదకి లాగడం. చిన్న చిన్న పిల్లలండి, ఇవాళ చూడండి కాలనీలో మొత్తం చిన్నపిల్లలు బయటకు వచ్చారు. ఎందుకంటే హైడ్రా అని చెప్పేసి వీళ్ళను ఇల్లు కూల్చాలి అని చెప్పేసి నోటీసులు పంపించడం ద్వారా వాళ్ళు భయాందోళన పడి, పేరెంట్స్ ఏదైతే బయటకు రావడం వల్ల పిల్లలు కూడా ఆందోళన పడి వాళ్ళ చదువు సంధ్య లేకుండా ఇవాళ చిన్న పిల్లలు ఎప్పుడన్నా రోడ్డు మీదకి రావడం మనం చూసినామా?